Hey, hi guys, welcome to my channel. This is Nikhil here. అప్కమింగ్ వీడియో అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు వచ్చేసి ఏలూరు నాచారం వెళ్తున్నాం ఈరోజు వచ్చేసి. అండ్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ మేడ్చల్ కొంచెం దగ్గర వరకు వచ్చేసినాము. సో ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. హలో, ఈసారి మనం పల్సర్ బండి మీద వచ్చినాం. నేను ఎఫ్జెడ్ కంటే ముందు ఇదే బండి యూజ్ చేస్తుండే. 1 year ఈ బండి యూజ్ చేసిన తర్వాత ఎఫ్జెడ్ తీసుకున్నా. ఓకే, వెల్కమ్ టు ఏలూరు నాచారం నో. కానీ ఉన్నాయా వాటర్ ఆడ? గుండంలో మొత్తం వాటర్ లేవు అసలు. అజ్జా మొత్తం తీసేసారు కదా వాటరు. గుండంలో మొత్తం వాటర్ తీసేసారు. అక్కడ డ్యామ్కి వెళ్తాం ఇప్పుడు. సో మనతో వచ్చిన ఫ్రెండ్ గుండు చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడైతే. ఇప్పుడు దర్శనంకి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసేసుకోవాలి. 12:30కి గుడి క్లోజ్ అంట. ఇప్పుడైతే 12 అవుతుంది. 12:30కి గుడి క్లోజు. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసేసుకోవాలి. యాక్చువల్ ఎంట్రీ ఎగ్జిట్ వేరే వేరే ఉంటుండే, ఇప్పుడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పెట్టేసినారు. సో ఇప్పుడు టెంపుల్ లోపల ఉన్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ వితౌట్ మాస్క్ నో ఎంట్రీ. నేను ఇప్పుడే వీడియో తీస్తున్నా అని చెప్పి తీసేసిన మాస్క్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బయటికి వెళ్ళినాక చెప్తాను. అసలు ఏడా అదే గర్భగుడి లోపల. అక్కడ కూడా తీద్దామని ట్రై చేసినా కానీ పంతులు తీయని వెళ్ళాడు. సత్యనారాయణ కథ చేపించాలంటే ఈ రూమ్లలో చేపిస్తారు. ఎవరు కథ చేపిస్తున్నట్టు రాడ ఆడికెందుకు. చిన్న గృహ అట. ఇది కూడా గృహమే. నా హైట్కి ఇవి నా తలకు తలుగుతూ ఉన్నాయి. ఇక అట్లా వచ్చి ఇట్లా వస్తాం మనం. ఇక్కడ పైన కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు బ్యాక్ టు హోమ్. సో ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇక్కడ కథ చెప్పే ప్లేస్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ తినేసి అప్పుడు స్టార్ట్ అయిపోతాం ఇక ఇంటికి. కుండలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కుండ కింద నిలబడి కుండలు లేవడుతున్నట్టు ఫోటోలు దిగినాం, గుర్తుందా? ఇవేనా వాటర్ వస్తున్నాయా లేవో చూడాలి. ఇక అన్నాడు సక్సెస్. ఓకే, ఇప్పుడు తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. ఇక
చలో ఇక ఈరోజు సడన్గా అనుకున్నాం, అది మార్నింగే డిసైడ్ అయ్యింది. మార్నింగ్ అప్పుడప్పుడు అనుకొని వచ్చేసినాం అన్నమాట వీడికి. సో ఇది ఈరోజు నవరాత్రులు డే 3. సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే క్లారిటీ లేదు, మీకు ఒక ఐడియా ఉండాలి ఇది ఎప్పుడు తీసినా అని చెప్పేసి చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ బేకరీ దగ్గర కొంచెం బ్రేక్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఎంత ఎండ కొడుతుందో, కానీ హైదరాబాద్లో మస్తు వాన పడుతుందంట ఇప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా కొత్త యూట్యూబ్ ఛానల్లో అన్ని పాత వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి పర్ డే ఒకటి. సో అందుకే ఈ వీడియో నేను ఎప్పుడు పెడతానో ఐడియా లేదు. అండ్ దీనికి ముంగట ఇంకా 3 వ్లాగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఏ వ్లాగ్స్ రెడీ ఉన్నాయంటే కొత్తవి శ్రీశైలం అండ్ మల్లెల తీర్థం అండ్ దుర్గం చెరువు, ఆ 3 పెట్టినాక ఇది పెడతా. అవన్నీ చూసినాకనే ఎట్లయినా మీరు చూస్తారు కానీ. సో ఇంకా నేను అవే అప్లోడ్ చేయలేదు. ఆ పాత అన్న అయిపోయాక అవ్వ అయిపోయాక ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. లెట్స్ ఈ వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు కాబట్టి ఆ రోజు మీకు అర్థమైపోతుంది. చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. మేము కోంపల్లి వరకు రాగానే అక్కడ నుంచి ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కువేం లేకుండా కొంచెం ముందే కొంచెం ముంగడికి రాగానే అయిపోయింది. మొత్తం వాటర్ ఉండేవి అక్కడ నుంచి. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసినాం. ఇక ఈరోజు అయితే ఏలూరు నాచారం నరసింహస్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. షీజ్ రియా. హాయ్ ప్రియా. పడతాయి. సో అట్లా అనమాట. మీరైతే వీడియో నచ్చండి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైట్, బాయ్.